years of excellence. Sun International Institute of Tourism and Management. ఇప్పుడు అలా ఇప్పుడు ఆ నంబర్ చేస్తేనే నాకు ఏడుపు వచ్చేస్తుంది. మా మమ్మీ నా నంబర్ మా పిల్లల దగ్గర ఎప్పుడు చెప్తాను, మమ్మీకి చెయ్యి అంటే నంబర్ గుర్తుందా, మీరు ఎక్కడ నా మమ్మీ కదా మీరు గుర్తుపెట్టుకోరు అన్నట్టు ఊరికే వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్ అంతా గుర్తుపెట్టుకుంటారు. మీ ఫ్రెండ్స్ కంటే మా మమ్మీ తక్కువనే కదా అన్నట్టు చెప్తూ ఉంటాను. చెప్తూ నేను నంబర్ చెప్తాను వాళ్ళకి, వాళ్ళు మాకు కూడా తెలుసు అని తర్వాత వాళ్ళు ఫుల్ వాళ్ళే ఇది బై హార్ట్ చేసుకున్నారు. సో ఆ నంబర్ 97 ఇది మా మమ్మీ నంబర్. ఇది అప్పుడప్పుడు వాళ్ళు అది స్విచ్ ఆఫ్లో పెట్టేసినారు మా సిస్టర్ వాళ్ళు. టోటల్ సిమ్ తీసేశారేమో. నేను చేస్తాను అప్పుడప్పుడు, చేస్తే ఇట్స్ నాట్ రీచబుల్, ఇట్స్ అన్నవే ఐ మీన్ స్విచ్డ్ ఆఫ్ ఆర్ నాట్ రీచబుల్ అని వస్తుంది. అలా సరే ఇంక పైగా నంబర్ చేయకూడదు అని. మామూలుగా ఇప్పుడున్న సమాజంలో ఒక మనిషి చనిపోతే, తల్లిదండ్రులైనా కూడా చనిపోతే ఒకరోజు ఏడుస్తారు. మా అంటే ఆ సందర్భం ప్రకారం ఖచ్చితంగా ఒక బాధ్యతగానో ఏదో ఒక ఎమోషన్లో ఆ ఎమోషన్లో ఏడుస్తారు. కానీ అంటే ఇప్పుడున్న సమాజంలో అసలు మీ ఏజ్ కొడుకులు ఏడవడం అసలు ఏడుస్తారా లేదా అన్నది కూడా అనుమానమే కొన్ని. కానీ మీరు ప్రతి అకేషన్లో, ప్రతి సందర్భంలో, ప్రతి ఆడియో ఫంక్షన్స్లలో అంటే కన్నీరు పెట్టుకుంటున్నారు. అంటే ఎంతో ఎమోషనల్గా ఉంటే తప్పించి, ఎంతో సెన్సిటివ్ మీరు అయితే తప్పించి అది జరగదు. మీ అమ్మతో అంత అటాచ్మెంట్ వెరీ అటాచ్డ్ జరగదు. వెరీ అటాచ్డ్. మీ అమ్మతో ఉన్న అటాచ్మెంట్ ఏంటి? అంత గొప్ప అటాచ్మెంట్ ఒకటి పంచుకోండి మాతో. ఫస్ట్ నేను మా కాలేజీలో ఉన్నప్పుడు నాకంటే 4-5 years పెద్ద సీనియర్ అమ్మాయిని ఐ స్టార్టెడ్ లవింగ్. వన్ సైడ్ లవ్వే ఫస్ట్. ఆ వన్ సైడ్ లవ్ని కూడా వెళ్ళి మా మమ్మీకి చెప్తుంటా. అండ్ ఫస్ట్ ఈ ఇన్సిడెంట్లో ఐ మీన్ యాక్టింగ్ ప్రొఫెషన్ రావాలా అనుకున్నప్పుడు అక్కడ జడ్జెస్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ గిండి యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళు వచ్చి ఏదైనా ఒక సీన్ యాక్ట్ చేసి చూపించు అని చెప్పారు. చెప్పినప్పుడు నేనేమిటంటే నాకు ఈ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ వచ్చాను, ఏ సీన్ యాక్ట్ చేసి చూపించబోతున్నారని అడిగితే, నేను ఇప్పుడు మీ దగ్గర వచ్చే ఇంటర్వ్యూని వెళ్ళి ఈ ఇంటర్వ్యూలో నేను గెలిస్తే అంటే సెలెక్ట్ అయితే ఎలా వెళ్ళి మా మమ్మీకి చెప్తా, ఈ ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ కాకపోతే ఎలా వెళ్ళి మా మమ్మీకి చెప్తాను, ఈ రెండు చేసి చూపిస్తాను అని వెళ్ళి ఇంటికి వెళ్ళి మా సీట్ వచ్చేసింది అన్న తర్వాత వెళ్ళి ఫట్ తలుపు కొట్టడం. తలుపు కొట్టి వెంటనే ఆవిడ తెరిచిన తర్వాత మమ్మీని పట్టుకుని అలా తిరిగి తిప్పి మమ్మీ నాకు యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో సీట్ వచ్చేసింది అన్నట్టు చేసి చూపిస్తాను. లేదు అంటే వెళ్ళేప్పుడే డల్గా నడిచి మెల్లిగా 2 సార్లు కొట్టేసి అలా నిలబడి మమ్మీ వస్తే మమ్మీని పట్టుకుని ఏడిచి, మమ్మీ నేను అనుకున్న ఇది జరగలేదు అని మమ్మీని కౌగిలించుకుని ఏడుస్తూ ఎలా చెప్తాను నాకు సీటు దొరకలేదు అనేది చేసి చూపించాను. వాళ్ళు చప్పట్లు కొట్టి మీకు సీటు గ్యారంటీ అని చెప్పి పంపించారు. అలాగే మమ్మీ అంటే నేను అందరిలాగా లైఫ్ లీడ్ చేస్తున్నాను అనేది కూడా నాకు డౌట్. ఎందుకంటే నేను కాలేజ్ స్టూడెంట్గా ఎలా ఉన్నానో అలాగే ఇప్పుడు తిరుగుతున్నాను. అంటే అప్పుడు మా మమ్మీ నన్ను చూసుకునేవారు. మమ్మీ తర్వాత అన్ని విషయాల్లో ఆవిడ షీ విల్ బి చాలా ఫ్రీగా ఉంటారు. మా నాన్నగారు పోలీస్ ఆఫీసర్ కాబట్టి మా నాన్నగారు నైట్ మేము పడుకున్న తర్వాత వస్తారు, పొద్దున్న మేము లేచే లోపల వెళ్ళిపోతారు. సో మా నాన్నను ఓసారి 1 week గ్యాప్లో చూస్తూ ఉంటాము. సాటర్డే సండే స్కూల్ లేని టైంలో అలాంటి సమయంలో మేము సరే మా డాడీ వస్తారు అని నైట్ మేము మెలుక్కుండి వెయిట్ చేసి చూసిన రోజులు ఉంది. మిగిలిన టైంలో మేము చూసేది. సో మమ్మీతో అన్నీ నేనే పెద్ద కొడుకు, అన్నీ మమ్మీని తీసుకెళ్ళడం తీసుకురావడం. పెద్ద కొడుకు నేను అండ్ మధ్య రాజశేఖర్, గుణశేఖర్, చంద్రశేఖర్. చిన్న కొడుకు నేను అంటే చాలా ఇష్టం. నా తర్వాత చిన్న కొడుకు ఇష్టం మమ్మీకి. సో
ఇలా పెళ్ళి అయిన తర్వాత జీవితతో మా మమ్మీకి నిజంగానే జీవిత వచ్చి మమ్మల్ని దూరం చేసేసింది అని ఒక ఫీలింగ్ ఫస్ట్. ఓకే. తర్వాత ఆవిడకి వచ్చి పోను చూసి లేదు జీవిత వల్లనే కుదురుతుంది నా కొడుకుని చూసుకోవడానికి, ఇంకెవరి వల్ల కుదరదు. నేను ఈ యాక్టింగ్ ఇదంతా ఉంటే నేను కొంచెం మమ్మీ ఎవరికి భయపడరు. మమ్మీ ఎలాంటి మమ్మీకి ఎడ్యుకేషన్ లేదు, కానీ ఆ ఎడ్యుకేషన్ లేని దానివల్ల ఫాదర్ పోలీస్ ఆఫీసులో ఉండి ఎవరైనా గెస్ట్ తీసుకొచ్చి 4 కాఫీ పెట్టు అంటే కాఫీ తీసుకొచ్చి ఇచ్చేసి ఆ తర్వాత గొడవ చేస్తుంటారు. ఏంటి ఇదే పని నా జీవితం అంతా కాఫీ, మీ వచ్చే గెస్ట్లకి కాఫీ వేసిచ్చి అది వేసిచ్చి భోజనం పెట్టించి ఇదే నా పని అని మా మమ్మీ అంటుంటారు. నేను కొంచెం పెద్ద అయిన తర్వాత ఏంటమ్మా మీకు ఎడ్యుకేషన్ లేదు కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు, అలా కాదు నువ్వు చెయ్యాలమ్మా, డాడీ పోలీస్ ఆఫీసర్ కదా, ఆయన ఫ్రెండ్స్ వస్తారు పోతారు, నువ్వు అడ్జస్ట్ చేయాలి అని ఒక్కొక్కసారి ఆవిడ అర్థం చేసుకోకపోతే నా కోపం వచ్చి నేను భోజనం చేయకుండా అలా మొదలుపెట్టి ఆవిడకి నేనంటేనే కొంచెం భయం వచ్చింది. సో ఆవిడ పెళ్ళి అయ్యి కొన్ని ఇయర్స్ తర్వాత జీవిత దగ్గర అడిగేది ఏంటి పులి అదేంటి కేజీ లోపల వెళ్ళిపోయిందా, నువ్వు వెళ్ళి మాట్లాడమ్మా, వాడితో ఎవరు మాట్లాడలేరు అన్నట్టు మా మమ్మీ అంటది. సో మమ్మీకి నచ్చిన కోడలు జీవితానే నెంబర్ 1గా. అందుకే మమ్మీ అన్నానగర్లో ఉంటారు మా ఇంట్లో, చెన్నైలో, లేదా హైదరాబాద్ వస్తారు, మా ఇంటికి వస్తారు. ఇంకో తమ్ముడు అక్కడే ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళరు, పెద్ద తమ్ముడు ఇంటికి వెళ్ళరు. సో మమ్మీకి అంత ఇష్టం. అండ్ నేను కాలేజ్ స్టూడెంట్గానే అప్పుడులా తిరుగుతున్నాను. ఫస్ట్ మా మమ్మీ దగ్గర అయినా డబ్బు కావాలంటే అడుగుతాను, తర్వాత నా తమ్ముడు వచ్చి సినిమా ఫీల్డ్లో వచ్చిన తర్వాత నా తమ్ముడు చూసుకున్నాడు, వాడి దగ్గర ఏదైనా ఖర్చుకి డబ్బు కావాలంటే అడుగుతాను. తర్వాత ఇప్పుడు జీవిత చూసుకుంటుంది కాబట్టి ఇప్పుడు జీవిత దగ్గర కూడా ఏదైనా ఏది బయటికి వెళ్తున్నా ఒక 5,000 రూపీస్ ఇవ్వు పాకెట్లో ఉండడానికి, పెట్రోల్ అంటే డీజిల్ అంటే కారు అన్ని కార్డ్స్ ఉంది కాబట్టి. సో అండ్ నేను ఎప్పుడు అకౌంట్ చూడను, నాకు ఇన్కమ్ ట్యాక్స్ అంటే తెలియదు, అదేం పట్టించుకోండి. 2 పనులు చేస్తా. ఒకటి యాక్టింగ్ కోసం కరెక్ట్గా నిద్రపోతాను, కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేస్తాను, ఓవర్గా తినను యాక్టింగ్ కోసం. అండ్ ఇంకోటి నచ్చింది ఏంటి మెడిసిన్ వచ్చి హెల్త్ కోసం, నా హెల్త్ కోసం, నా ఫ్యామిలీ హెల్త్ కోసం మెయిన్గా, తర్వాత దానిపైగా ఉన్న మోజు, ఇది 2 పని చేస్తుంటా. ఇప్పుడు కూడా నేను ఇంటి పనులు ఏమీ నేను పట్టించుకోను, అదంతా జీవితానే, మమ్మల్ని అంతా చూసుకోవడం జీవితానే. నేను జాలీగా మా పిల్లలతో అండ్ మా పెద్ద పాప 10 రోజుల పాపగా ఉన్నప్పుడే నేను షూటింగ్ తీసుకెళ్ళిపోయాను. అప్పటి నుంచి నేను ఎక్కడ షూటింగ్ అవుట్డోర్ వెళ్తే వాళ్ళు లేకుండా నేను వెళ్ళను. నేను పెళ్ళి అయ్యి పిల్లలు వచ్చిన తర్వాత ఒంటరిగా ఫ్లైట్లో ఇంతవరకు వెళ్ళలే. వెళ్తే పొద్దున పని ఉంది మేము చెన్నైలో, సాయంత్రం వచ్చేయచ్చు అన్నా కూడా 4 వెళ్తాము, 4 వస్తాము. ఎందుకంటే అది ఒక భయం ఏంటంటే నాకు ఫ్లైట్ అంటే నా కారు నేనే నడుపుతాను. ఏ ఫారిన్ కంట్రీ వెళ్ళినా కూడా నేనే నడుపుతాను. ఎందుకంటే ఇంకోరు నేను ఐఎమ్ గుడ్ డ్రైవర్, వాళ్ళపైకి నాకు అంత బిలీఫ్ ఉండదు, ట్రస్ట్ ఉండదు. సో కేర్ఫుల్గా నడపాలని నేనే తీసుకుంటాను. బట్ ఫ్లైట్ నేను నడపలేను కదా, సో ఫ్లైట్ అని యాక్సిడెంట్స్ అవుతుంది కదా, సో ఒక భయం. సో పోతే అందరు కలిసిపోతాం, లేదు ఉంటే అందరు కలిసి ఉంటాం అన్నట్టు. ఇప్పుడు ఈ మధ్యన ఫ్లైట్ సరే జీవితాన్ని ఒంటరిగా పంపించాలి, అవసరం వచ్చింది, పిల్లలకు స్కూల్ ఉంటుంది, జీవిత సెన్సార్ బోర్డుకి వెళ్ళాలి, రావాలి. సో ఇదంతా ఊరికి ఎగ్జాంపుల్. సో ఇలా వచ్చినప్పుడు దేవుడి దగ్గర నేను దండం పెట్టుకున్నప్పుడు, దేవుడా ఏం కాకూడదు జీవితానికి, లేదు మాకు ఏం కాకూడదు, భద్రంగా వెళ్ళి భద్రంగా రావాలి, జీవితాన్ని ఇది ఏ ప్రాబ్లం లేకుండా వెళ్ళి రావాలి అని దేవుడిని దండ పెట్టుకున్నప్పుడు దేవుడు నన్ను తిరిగి అడిగినట్టు ఒక ఫీలింగ్. అవును, నువ్వు మాత్రం కరెక్ట్గా ఉన్నావా, నీ ప్రాణం కోసం నువ్వు ఇంత అడుగుతున్నావు, నీ పిల్లల ప్రాణం కోసం అడుగుతున్నావు, నువ్వు చికెన్ తింటున్నావు, చికెన్ చంపుతున్నారు ఇంట్లో, మేక మాంసం తింటున్నావు, అది కరెక్టా అన్నట్టు అడిగినట్టు ఫీల్ అయ్యి, లేదు నేను ఇంక పైకి తిన్నాను, వెజిటేరియన్ అయిపోయాను. సో నేను ఇప్పుడు వెజిటేరియనే.
ఇంతకుముందు 5 years కంటిన్యూస్గా వెజిటేరియన్గా ఉన్నాను. తర్వాత నా యాక్టింగ్ ఈ ఫీల్డ్లో ఉన్నదాని ఉంటున్నావు కాబట్టి వెయిట్ తగ్గిపోతున్నావు, నువ్వు స్ట్రాంగ్ లేదు అని మా మమ్మీ జీవిత అందరూ నన్ను ఫోర్స్ చేసి, పిల్లలు అందరూ ఫోర్స్ చేసి మధ్యలో ఒక 2 years ఐ వాస్ నాన్ వెజిటేరియన్గా ఉన్నాను. దేవుడి దగ్గర అప్పుడంతా క్షమాపణ అడిగుతూ అది అప్పుడు వచ్చి ప్రాన్స్ తినను. ప్రాన్స్ తింటే ఒక్కొక్క ప్రాణం అని అనుకుంటాను. ఇంతకుముందు ఒక్కొక్క ప్రాణంని తినేస్తున్నాము అన్నట్టు ఫీల్ అవుతాను. మటన్ అయితే సరే అందరూ పంచుకుంటాము. తమిళ్లో ఒక సేయింగ్ ఉంది, కొండ్రాల్ పాపం తిన్రాల్ తీరం, అంటే చంపితే పాపం కానీ తినేస్తే పోతుంది అన్నట్టు. దీన్ని చెప్పి మా మమ్మీ నన్ను తినమంటూ ఉంటారు. సో మమ్మీ కోసం మళ్ళీ నాన్ వెజిటేరియన్ స్టార్ట్ చేసి ఇప్పుడు మా టోటల్ మమ్మీ చనిపోవడానికి ముందే ఓ 6 monthsగా నేను తినట్లేదు నాన్ వెజ్, మళ్ళీ మానేసా. ఇంకా ఎప్పుడు తినను బికాజ్ ఐ డోంట్ వాంట్ టు ఇది ఇలాగా